139వ కీర్తన 2వ వచనం నుంచి చదువుమా. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అబ్బో, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ముందే తెలుసు నీకు అన్ని. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చీకటి కూడా నీకు చీకటి కాదు, మాకు చీకటి నీకు వెలుగే. రాత్రి పగటి వల్లే నీకు వెలుగుగా ఉండును. రాత్రి పగల్లాగుందయ్యా నీకు, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆ విధంగా చదివితే 16వ వచనం కాడికి వచ్చేసరికి సలోమే ఇలా ఉంది చూడు. ఆ వచనం దగ్గరకు వస్తావు అనుకుంటే చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో. విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నా గురి ప్రభువా, నీదని చేరెదను, నేను నీదని చేరెదను. అడుగుతున్నాడు, నా దినాలు లెక్క చెప్పయ్యా, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయుష్కాలం ఎంతో. చాలా ఉండేస్తాను అనుకుంటున్నా, ఎప్పుడు పోతానో తెలియదు, నాకు చెప్పవా? తెలిస్తే జాగ్రత్త పడతా, లేకపోతే నిర్లక్ష్యంగా బతుకుతున్నా. స్తోత్రం. తెలివిగల భక్తుడు అడుక్కుంటున్నాడు దేవుణ్ణి, ఎందుకంటే మన రోజులన్నీ రికార్డెడ్. నువ్వు అన్నావు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు నేను ఊహించలేదు. దేవుడు ఎప్పుడో రాసుకొని పెట్టుకున్నాడు డైరీలో. దేవా చూసావా, చూసావా ప్రభువా, ఎప్పుడో చూశానమ్మా అంటాడు ఆయన. ఎప్పుడు చూసా ప్రభా? భూమి పుట్టక ముందే చూశానమ్మా అంటాడు. అప్పుడు ఎట్లా చూస్తా ప్రభా? నేను భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తాను, నేను అన్ని కాలాలలో ఉన్నవాడను, నిన్నలో ఉన్నాను, నేటిలో ఉన్నాను, రేపట్లో ఉన్నాను. అట్లా ఎట్లా కుదురుతుంది ప్రభువా? మాకు కుదరదే, నీ కుదరదు, నాకు కుదిరిద్ది. అన్ని కాలంబూలా వద్దులే, మనకి మ్యాటర్ తక్కువైపోయింది, మళ్ళీ పాటలు ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తెలుసు, నువ్వు ఎప్పుడో తెలుసు దేవుడికి. ప్రతిరోజు నువ్వు చేసే చర్యలన్నీ తెలుసు, రికార్డెడ్ ఉంది ఆయన దగ్గర. తలంపు నీకు పుట్టకముందే నీకు ఇంకాసేపటికి ఏం తలంపు పుట్టిద్దో తెలుసు అంట ఆయనకి. నాలుక, నీ నోటి మాట ఏదైతే ఉందో అది నీ నాలుకకు రాక మునిపి నువ్వు నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నావో తెలుసు అంట ఆయనకి. జస్ట్ అప్పటిదే తెలుసా? టోటల్ లైఫ్ అంతా తెలుసు. అంటే నియమింపబడిన దినములు అంటే తల్లి గర్భంలో పడి భూమి మీదకి వచ్చి ఒక డే స్టార్ట్ కాకముందే నా టోటల్ డేస్ మొత్తం ఎన్ని రోజుల్లే
100 బతికితే 36,000 రోజులు. ఎంత బతికితే? 100 బతికితే 36,000 రోజులు మన బతుకంతా కూడా. 100 ఏడ బతుకుతున్నాం? ముసలోళ్ళు 90 బతుకుతారు. మందంతా ఇప్పుడు అన్నీ బాగుండి ఒక 60 ఎక్కువ. అవునా? కాబట్టి పెద్ద ఎక్కువ రోజులు ఏం లేవు. అసలు ఈ లెక్క చూడరు జనం. ప్రపంచం మొత్తం పోయినా నేను మాత్రం ఉంటా అని ఫీలింగ్, ఎవరికి వాళ్ళకి అదే ఫీలింగ్. స్తోత్రం. ప్రపంచం మొత్తం పోని నేనుంటా. ఒక పక్క పోతానే ఉంటారు, పోయిన వాళ్ళని చూస్తా కూడా నేనుంటా, నేను మాత్రం నేనుంటా. నువ్వు అనుకుంటే ఉంటాయింది. నీకంటే ముందున్న వాళ్ళు చాలా అనుకున్నారట, పోయారు. నీవు నేను ప్రయాణం అవ్వాల్సిందే. అయితే దాని గురించి నేను మీకు చెప్పాలనుకోవట్లేదు, అది మీకు తెలుసు ఆల్రెడీ. దేవుడు నీ విషయంలో అసలు ఎలా ఉన్నాడు అనేది నీకు అర్థం కావాలి. టోటల్గా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు, అనుకూలతలు అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు స్పెషల్ 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 అని 1,000,000 సార్లు చెప్పమన్నా చెబుతా. దేవునికి మహిమ. ఏం స్పెషల్ నువ్వు అంటుంటే ఏదో అనుకుంటున్నా కానీ మా ఇంట్లో నేను ఎవరికి స్పెషల్ కాదు. కాకపోవచ్చు మీ ఇంట్లో నువ్వు ఒక వేస్ట్ ఫెలో కావచ్చు, మీ వీధిలో నువ్వు ఒక వేస్ట్ ఫెలో కావచ్చు, మీ బంధువుల్లో నువ్వు ఒక పనికి మాలిన వాడివి కావచ్చు, పనికి మాలిన దానివి కావచ్చు. కానీ దేవునికి మాత్రం నువ్వు స్పెషల్ స్పెషల్ స్పెషల్. ఎక్కడుంది నీ ప్లేస్ అంటే గొర్రెపిల్ల భార్యలో ఉంది. మా బాబోయ్, యేసయ్య పక్కన సింహాసనంలో కూర్చునే ప్లేస్లో ఉంది. ఊరు మొత్తానికి జల్లకపోయినా, ఇంట్లో జల్లకపోయినా, వీధిలో జల్లకపోయినా, క్రీస్తు యేసునందు నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఇదిగో విశ్వానికి పరిచయమైన వ్యక్తివి. ఒక్కసారి మన స్థానాన్ని ఒక్కసారి మనం ఊరకు జస్ట్ బైబిల్ అట్ట పరిశోధిస్తే మనకి ఇవ్వబడినది ఏందో ఆశ్చర్యం కలిగిద్ది. మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు అనుకున్నా. దేవదూతలు ఎక్కువ మహిమలో ఉన్నారా, మనం ఎక్కువ మహిమలో ఉన్నామా? చెప్పండి. దేవదూతలు మనకు పరిచారకులు అంటే బాగుంటుందా, మనం వాళ్ళకి పరిచారకులు అంటే బాగుంటుందా? వాళ్ళు మనం ఒకటేనా? వాళ్ళ రేంజ్ ఏంది అసలు? ఒక దూత బాగా నడి రాత్రిలో వచ్చి నిలబడితే మెరుపు మెరిసినట్టు మొత్తం ఆ ఏరియా అంతా పట్టపగలైపోయింది. లైట్లు ఆర్పుకొని గదిలో మనం నిలబడదా, మన మొహం మనకు కనపడిద్దాము. తడువులాడ రే ఎక్కడున్నా. అదే ఒక దూత నిలబడితే ఒక మెరుపు వలె మెరుపు మెరిసినట్టు ఉంటుంది, అంత కాంతి. కింద పోయే చీమ కూడా కనపడుద్ది మధ్యరాత్రిలో మెరుపు మెరిస్తే. ఎప్పుడన్నా మెరుపులు మెరిసేటప్పుడు రోడ్ల మీద తిరిగారా? నైట్ టైము రోడ్డు మీద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, చీమలు, దోమలు కూడా కనపడతాయి మనకి మెరుపు మెరిస్తే. అమావాస్య రాత్రిలో సైతం ఒక దూత ప్రభావం, ప్రకాశం అంత. ఒక దూత బలం ఎంత? ఒక రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మందిని మొత్తాడు ఒక దూత. అది దూత బలం. దూత పర్సనాలిటీ, రెక్కలు గిక్కలు మామూలుగా ఉంటారు వాళ్ళు. మనకి ఈ రెక్కలు చాకరీ చేసే రెక్కలు తప్ప ఆ రెక్కలు ఎగురుదామంటే అప్పుడప్పుడు పక్షులు చూసి నేను ఫీల్ అవుతూ ఉంటా, అన్నీ బాగా చేసావు, రెక్కలు ఎందుకు లేదు నాయన. అవి కూడా వస్తాయి, అవి కూడా ఇస్తాడు దేవుని చిత్తం. హల్లెలూయా. భక్తులు అదే, అబ్బా గువ్వ వలె నాకు రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరి నిన్ను చేరాలి, నేనెగిరి ఆ గువ్వల నీకై వెలగాలి ఆనందిలో తారల. నిన్ను చేరాలి, నేనెగిరి ఆ గువ్వల నీకై వెలగాలి ఆనందిలో తారల. నేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయమే నిందదే. నజరేయుడ యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చిన
మార్చినది స్తోత్రనిధియే గదా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిధియే గదా, వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. దేవునికి స్తోత్రం. రెక్కలుంటే భలే ఉంటుంది కదా, ఆడికి పోవాలంటే ఆడ వద్దులే. హైడ్ అవి పెద్ద విద్యుత్ తీగలు ఉన్నాయి, అవి తగులుతాయి అనిపోయింది. ఎందుకు వచ్చింది అవి తగిలితే మళ్ళీ కాకిలాగా నేలపడుతుంది, తగలకుండా ఎగరొచ్చు. కానీ రెక్కలు ఎందుకు లేదు డౌట్ నాకు. పక్షులను చూడండి, కాళ్ళు ఇచ్చాడు, రెక్కలు ఇచ్చాడు. మనకు కూడా రెక్కలు ఇస్తే బాగుండు కదా. దూతలకి రెక్కలు ఉన్నాయి, శరాపులకైతే 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు, 2 కాళ్ళతో కప్పుకొని, 2 కాళ్ళని కప్పుకొని, 2 రెక్కలు మొహం కప్పుకొని, 2టితో ఎగురుతూ దేవుని మహింపరుస్తున్నారు. మనకు 2 ఇవ్వచ్చుగా. అసలు దేవదూతల మహిమేడా మనమేడా? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరికి సర్వెంట్లు అంటే బాగుంటుంది? దేవదూతలు ఎక్కువ మహిమ గలవారు కనుక మనం వాళ్ళకి సర్వెంట్స్ అంటే బాగుంటుంది, అవునా? మరేంది ఇందాక మీరేంది వాళ్ళే మనకు సర్వెంట్స్ అంటారు. డబ్బులు ఇచ్చేది వాళ్ళకి, ఎంత ఇస్తున్నాను నెల జీతం. కానీ అది నిజమే, అది నిజమే, వాళ్ళు మనకి సర్వెంట్స్. అసలు అంత గొప్ప దూతలు మనకు సర్వెంట్స్ ఏంటి? ఎందుకంటే మనం రాజుగారి పిల్లలం కాబట్టి. స్తోత్రం. మనం ఎవరమే? రాజాది రాజు పిల్లలం కాబట్టి మనకంత ఆధిక్యత. ఇప్పుడు యువరాజావారు ఉన్నాడు, బుడ్డోడు బాలుడు యువరాజావారు. కానీ బాడీ గార్డ్స్ ఉంటారు చూడండి, బలవంతులు. ఎవరికి భద్రతగా? బుడ్డ యువరాజావారికి. స్తోత్రం. చిన్న యువరాజావారు, వారు గోళీలాడినా సరే ఇప్పుడు మనం చేసే చేష్టాలు, మన వ్యవహారం, మన వ్యక్తిగతం, మన బహిర్గత జీవితం, ఈ మొత్తాన్ని చూస్తూ దేవదూతలు చూస్తూనే ఉంటారు. నిజం. తెలుసా మీకు అసలు ఆ సంగతి? నీ రహస్య జీవితం కూడా దేవదూతలకు తెలుసు, చూస్తూనే ఉంటారు వాళ్ళు. అక్కడ ప్రతిదీ తెలుసు వాళ్ళకి, నీ వెంటే ఉంటారు. దేవుడు ఏర్పాటు చేశాడు నీకు. ఎప్పుడో తెలుసా? మారు మనసు పొంది బాప్తీసు పొందిన దగ్గర నుంచి ఎంటర్ అయ్యారు నీకు వాళ్ళు. ఎప్పుడైతే విశ్వాసమును బట్టి కుమారుడు కుమార్తె అయ్యావో, ఇక అప్పటి నుంచి ఆ హోదా వచ్చేసింది నీకు. కాకపోతే ఇంటి మీద చెత్తలేదు, అది వేరే సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్లాబ్ పగిలిపోయి పెచ్చలు నెత్తిన పడుతున్నాయి, కాలనీ ఇళ్ళు. అయినా సరే నీకు మాత్రం స్పెషల్ కేటగిరీ ఇచ్చాడు దేవుడు. దూతలు స్పెషల్ కేటగిరీ, స్పెషల్ ఏందో మరి, స్లాబ్ పెచ్చుకలు నెత్తిన పట్టడం ఏందో ఏమో, అసలు ఒకదానికి సంబంధం ఉందని. అంతే, అది అంతే. మనం పిచ్చి చేష్టాలు చేసాం, పిల్ల చేష్టాలు చేసాం, జిలాగు పనులు చేసాం, ఇవన్నీ దేవదూతలు చూస్తూ ఉన్నారు. నిజంగా మనల్ని అలా ఉంచితే ఎలా రియాక్ట్ అవుతామో తెలియదు, కానీ దేవదూతలు ఏమనరు, అంటానికి లేదు. యువరాజా వారు ఎదుగుదలలోకి వచ్చిన దాకా వాడు పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలన్నీ చేస్తుంటాడు వాడు. అక్కడ ఉండే బాడీ గార్డ్స్ ఏమీ మాట్లాడకూడదు, కనీసం ఎగతాళి కూడా చేయకూడదు. ఈడు రాజకుమారుడా, దరిద్రుడా, నువ్వు నీ అవతారం, నీ పనులు, నువ్వు అంత జిలాకోడిరా, నువ్వు రాజకుమారుడు ఏందిరా, నువ్వు దరిద్రుడా అన్నారు అనుకో. ఈ న్యూస్ రాజుకు తెలిసిందనుకో, వాడి శిరచ్ఛేదం చేయండి అంటాడు, వాడు తల తీసేయండి అంటాడు. ఎందుకు మహాప్రభు అంటే, నా చిరంజీవిని నువ్వు అంత మాట అంటావా? కాబట్టి పొరపాటును కూడా అలా అనడానికి ఏ ఒక్కడు కూడా సాహసం చేయడు. వాడు కోతి చేష్టలు చేసినా సరే అలా చెయ్యరాదు యువరాజా వారు.
యువరాజా వారు ఉండమన్న చాటు ఉంటారు అనాల్సిందే, కానీ ఏం తిట్టినా సరే ఈ డౌట్. అవునా? ఎందుకు అనరు? అసలు అనరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాడు చిన్నవాడు. అదే వాడు లైన్లోకి వచ్చి అభ్యాసం నేర్చుకొని పరిపూర్ణత పొందిన తర్వాత అప్పుడు అర్థమైద్ది. కాబట్టి ఇది వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు యువరాజా వారిది బాల్య దశ. ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలే చేస్తాడు. ఈ దశ మారిద్ది, మరో దశ వస్తుంది. అప్పుడు ఆయన నాకు బోధించగలవాడు అవుతాడు. ఇప్పుడు దూతలు మనతోనే ఉంటారండి. వాక్యం అబద్ధమైద్దా? వాక్యం అబద్ధమైద్దా? అయిద్దా? 34:7 కీర్తన, 91వ కీర్తన 11. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. అదిగో నిరంతరం. అక్కాయ్, ఇనక్కాయ్, నువ్వు ఇల్లు బయలుదేరి అలా బయటకు వస్తుంటేనే భద్రత వచ్చేస్తుంది. మరి కాపుదల ఉంటే మొన్న దైవజనుడు హతసాక్షి ఎలా అయ్యాడు? అది దేవుని అనుమతి. ఆయన అనుమతించినప్పుడు పౌలు పేతురే అయినప్పుడు ఎవరైనా అవ్వాల్సిందే. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన అవకాశం ఇవ్వకుండా ఒక ప్రాణం పోవటానికి అసలు వీలే లేదు. ఎందుకంటే ఇందాక ప్రకటన 1:18 చెప్పాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నాకియ్యబడి ఉన్నవి. అంటే ఆయన అనుమతి లేకుండా ఒక ప్రాణం పోదు అక్కడికి. అందులో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రోను దైవజనుల్ని, విశ్వాసుల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నాను నేను. వింతగా ఉంది నాకు. ఇప్పటివరకు నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళలో, మన తరంలో నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళలో హతసాక్షులైన వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోన్ వాళ్ళు ఉన్నారు. బొల్లాపల్లి దగ్గర హతసాక్షి అయిన సుబ్బరావమ్మ హెబ్రోన్ విశ్వాసే. వికారాబాద్ దగ్గర హతసాక్షి అయిన సంజీవయ్య సంథింగ్ దైవజనుడు హెబ్రోను సేవకుడే. మొన్న నిద్రించిన దైవజనుడు కూడా, హతసాక్షి అయిన దైవజనుడు కూడా హెబ్రోను సేవకుడే. ఢిల్లీలో కూడా హెబ్రోన్ సేవకుడే. అదిగో హెబ్రోను సంఘ దైవజనులు, హెబ్రోను దైవజనులు ఎక్కువ మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకంటే మిగిలిన సంఘాలు వేరు, హెబ్రోన్ వేరు. హెబ్రోన్ బాహాటంగా సువార్త ప్రకటిస్తారు, ప్రజల్లోకి వెళ్తారు. వాళ్ళ ఓర్పు సహనం స్పెషలే. ఆ సువార్త చెప్తుంటే వాళ్ళని తిట్టి కొట్టి దూషించి తరుముతా ఉంటే గొర్రెపిల్ల కనపడేది అక్కడ వాళ్ళని చూస్తే మనకి. అదే ప్లేస్లో నువ్వు నేను ఉన్నావు అనుకో, కరపత్రాల సంచి ఆడబెట్టి సువార్త పోయి ఇక మన గురించి జనం దుర్వార్తలు చెప్పేటట్టు అయింది అక్కడ. ఏందిరా, నా ఇష్టం రా, నేను చెబుతా, ఏందిరా రారా అన్న పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు అలా చేయరు. అంత ఓర్పు అలా నేర్పాడు భక్త సింగ్ గారు. సహోదరుడు భక్త సింగ్ మహనీయుడు అలా నేర్పాడు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించటం, దేవుని నామాన్ని మహిమపరచటం, ప్రభు సువార్తను ఊరేగించటం, మోకాళ్ళుని ప్రార్థన చేయటం, ఓర్పు సహనాలతో సాత్వికంతో తగ్గించుకొని గొర్రెవలె దాటి వెళ్ళిపోవడం మొదలైనవన్నీ నేర్పాడు ఆ మహనీయుడు. గొప్ప భక్తులండి. వాళ్ళ పాదాలు గడగడానికి కూడా అర్హత లేని అంత గొప్ప భక్తులు వాళ్ళు. వాళ్ళ గురించి కూడా తేలిగ్గా మాట్లాడే దరిద్రులు తయారయ్యారు ఇప్పుడు. అలాంటి గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ కాళ్ళ గోటి ఖరీదు కూడా చేయనటువంటి పనికిమాలినోళ్ళు వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరిచ్చిందంట కదా, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎవరైనా హతసాక్షి అయ్యారు, శ్రమ పొందుతున్నారు, ఇబ్బంది పడ్డారు అంటే అనుమతి, ఆయన సెలవు అయిందంతే. లేకపోతే మనకి భద్రత ఉందా లేదా? ఎందుకు భద్రత ఇవ్వబడింది? మనకు శత్రువు కూడా ఉన్నాడు కాబట్టి. దైవ చిత్త ప్రకారం మనం పని చేయకుండా వాడు నిరంతరం అడ్డగిస్తూ ఉంటాడు కాబట్టి మనకి భద్రతను ఏర్పరిచాడు తండ్రి. ఎందుకు భద్రత ఏర్పరిచాడు? దేవుని పిల్లలమైనందుకు శత్రువు మనల్ని టార్గెట్ చేస్తాడు. సామాన్యుడి పిల్లలకి టార్గెట్ ఉంటుందా? రాజుగారి పిల్లలకి టార్గెట్ ఉంటుందా? శత్రువుల నుండి. నేను కొంచెం వాల్యూ పెంచుతున్నాను, మీరు సౌండ్ పెంచండి. రాజుగారి పిల్లలకి డేంజర్, ఎందుకంటే పిల్లల్ని వైనం చేస్తే నెక్స్ట్ ఉండదు కాబట్టి. సామాన్యుడి బిడ్డ కంటే కూడా రాజుగారి పిల్లలకి దాడి ఎక్కువ. అందులో ఇప్పుడు మనం రాజాది రాజు పిల్లలం. శత్రువుకి స్పెషల్గా టార్గెట్ అవుతాం. అంతా స్పెషలే, మన టార్గెట్ కూడా స్పెషలే, ట్రీట్మెంట్ స్పెషలే, నడిపింపు స్పెషలే, అంతా స్పెషలే. మరి శత్రువులు కూడా మనకి మిగిలిన వాళ్ళ కంటే డిఫరెంట్గానే ఉంటారు, దాడులు అంతే ఉంటాయి. అయితేనే భద్రత కూడా అంతే ఉంది. అంటే ఎనీ టైం మనతోనే ఉంటారని ఉంటారు. అమ్మ బాబు ఎట్లయితే కష్టం కదా అన్నయ్య, అందుకే నీకు కనబడకుండా మరుగు చేశాడు. వాళ్ళు కనబడి నీ వెంటనే ఉన్నట్టు నీకు అర్థమైందనుకో, బాత్రూంలో కూడా ప్రశాంతంగా బాలేవు. ఈ ప్రాబ్లం వచ్చిందనే నీకు మరుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అందుకే మరుగు చేశాడు ఆయన. కానీ కాపుదల మాత్రం ఉంది, నిరంతరం ఉంది. ఎందుకని? మనం ఇప్పుడు చంచలంగా చిల్లరగా తిక్కలుగా వ్యవహరించినా కూడా వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకో తెలుసా? వాళ్ళు మనల్ని కాదు చూసేది, మనల్ని పరిపూర్ణులుగా చేయగల దేవుని వైపు చూస్తారు. ఈ కార్యమును దేవదూతలు తొంగి చూడగోరుచున్నారంటాడు చూడు. అంతే. పిల్లలతో ఆడతా పాడతా ఎగురుతా గంతులేస్తా తిరిగేవాడిని చూపించి దేవుడు అంటాడు, దూతలారా అదిగో ఇశ్రాయేలుకు రాజు అంటాడు. వీడు మామూలు జిల్లా కాదు, వీడు ఇశ్రాయేలుకు రాజు అయింది. ఇది కాగండి, ఆ జిల్లా కూడా చూడు ఎట్ట తయారవుతాడో చూడండి. నిజంగానే చూస్తానే కథ అలా మలుపులు తిరుగుతూ గొల్యాతును కూలగొట్టడం, ఆ తర్వాత సౌల్ని తప్పించుకోవటం, చివరికి సౌలు ఒక దారి కావటం, ఈ చిన్నవాడు పోయి సింహాసనం ఎక్కటం. దేవదూతలు ఇటు కార్యములు తొంగి చూడగోరుచున్నారు. సంఘం మొత్తాన్ని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టేవాడిని చూపించి, ఇదిగో నా సంఘమునకు పునాదులు వేసేవాడు ఇతడే అంటాడు. ఎవరు ఇతనా? భయంకరుడు ప్రభువా. చూడండి, అది ఆ మలుపు ఈ మలుపు తిరిగి ఆయన చెప్పింది జరిగిద్ది. ఇదిగో ఈమె ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి మూల తల్లి, పితరురాలు శారా. ఒక్కడు కూడా లేడు. ఏమో ఒక జనాంగానికి తల్లి అంటే ఏంటి ప్రభువా? చూడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఏది ఈ తిక్కలోళ్ళని, ఈ చెంచలుల్ని, ఈ ఆఫ్ మైండ్ వాళ్ళని చూపించి దేవుడు ఏదో కొన్ని విషయాలు ఘనంగా మాట్లాడతాడు. ఇది ఎలాగూ జరుగును అన్నది వాళ్ళ ప్రశ్న. కథ మలుపులు తిరిగి చివరికి దేవుడు చెప్పిన దాని ప్రకారం మనం అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ నీ పనితనాన్ని గురించి దేవుడు గొప్పగా మాట్లాడట్లా, నిన్ను అలా సిద్ధపరచగల ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు. మళ్ళీ చెప్పేదా? అర్థమైందా? ఒక ముడిరాయిలాగా ఉన్న నిన్ను చూపించి అలా ఘనంగా మాట్లాడాడంటే నీ గొప్పతనం కాదు, నువ్వు శిలవే. కానీ నిన్ను ఒక శిల్పంగా మలచగల దమ్ము ఆయనకు ఉంది కాబట్టి దాన్ని బట్టి చెప్తాడు. పడితే గట్టిగా. ఇప్పుడు రోడ్ల మీద తాగుబోతాడు కనపడతాడు నీకు. బజార్లో ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి యాత్ర చేస్తుంటాడు. యవనస్తుడు తాగుబోతాడు. వాడిని చూసి నువ్వేమనుకుంటావు? వీడు పెందలాడిపోతాడు అనుకుంటావు.
కానీ దేవుడు చెప్పొచ్చు దూతలతో, ఇదిగో నా సేవకుడు అనొచ్చు. స్తోత్రం. వీడెట్ట సేవకుడు ఆయన, బజార్ మొత్తం నడుతున్నాడు. బజార్లో నడవాలి వీడు, బజార్ మొత్తం ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా అంతా నడుస్తున్నాడు వీడు. అంతే, వాడు నా సేవకుడు, లక్షల మందికి మాదిరి వాడు. ఏది తాగబోతాడు వీడు మాదిరా? ఆశ్చర్యమేగా ఎవరికైనా. కానీ అవుతాడు. అతని గొప్పతనం కాదు, ఇలాంటి వాడిని అలా చేయగల దేవుని సామర్థ్యమును బట్టి దేవుడు చెప్తాడు అన్నమాట. అంతే. ఇప్పుడు నా బతుకు అదే. నేను కూడా ఒకసారి బజార్ ఈ దగ్గర నుంచి ఆ దగ్గర నడిచా. ఎలా ఉంటే నడిచానో ఊహించండి. కానీ దేవుడు ఎప్పుడు ఏర్పరిచున్నాడు? రైట్. ముందు చేసే జిలాగు పనులన్నీ ఓరిమితో సహించి ఒక దశలో పట్టుకొని వంచి విరగదీసి నలగొట్టి ఎట్ట చేశాడు ఆయన. పనోడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీ ఫ్యామిలీలో వ్యక్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, నీ అన్న కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరినైనా సరే నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళని అట్లా వదిలేడు దేవుడు. వాళ్ళని ఎలా తెచ్చుకోవాలో, ఏ కారణం చేత వాళ్ళని పుట్టించాడో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఆయన. హల్లెలూయా. మయంపరచు దేవుణ్ణి సంతోషంతో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్ అని. కాబట్టి ఇప్పుడు మనందరం ఎంత ధన్యత పొందాం. ఇప్పుడు మనకు చూడు, కాకపోతే ఒక బైక్ లేదు కానీ మనకు మాత్రం దూతల కాపుదల ఉంది. సరైన ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాం, కానీ మనకి ఎంత పెద్ద సెక్యూరిటీ. మరి ఎందుకు ఇంత ఆధిక్యత ఏంది? ఈ బతుకేందంటే ఇదంతా అభ్యాస కేంద్రం. దిస్ ఈజ్ ట్రైనింగ్ పీరియడ్. అది విషయం. కాబట్టే సెక్యూరిటీ ఉంటుంది, కానీ శ్రమలు కూడా ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఇక ఎందులో జాయిన్ చేస్తాడు అంటే, సింహాసనములో గొర్రెపిల్ల ప్రక్కన కూర్చుని ఏలే ఆధిక్యతలకు తీసుకెళ్తాడు. అందుకే మనమందరము సంతోషించి ఉత్సహించుదామన్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినదంతా కూడా ఈ ఘట్టం కోసమే జరిగింది. ఏ ఘట్టం? గొర్రెపిల్ల వివాహోత్సవం కోసం. రెండవది, ఆయనకు ఒక భార్య రెడీ అయి సింహాసనం ఎక్కడం కోసం. ఎందుకు? ఆయనకి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనుక వానికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకున్న ఆ తండ్రే తన అద్వితీయ కుమారునికి ఒక సాటి అయిన సహాయము కొరకు నిన్ను నన్ను ఏర్పరిచి స్పెషల్గా మనల్ని రెడీ చేసుకుంటున్నాడు. ఇందులో ఇంకో మాట కూడా చెప్తా. మనందరం ఒకే కొలతలో ఉండం, సంఘాలన్నీ ఒకే కొలతలో ఉండం. కొంతమందికి ఇది ఒక ధర్మ సందేహం. కొన్ని సంఘాల్లోనేమో అలా ఉంటుంది, కొన్ని సంఘాల్లో ఇలా ఉంటుంది. ఏంటన్నయ్య అసలు తేడా? అన్ని సంఘాలు ఒకే కొలతలో ఎందుకు ఉండవు అంటే దానికి కూడా కారణం చెప్తా. ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఐటెం తయారవుతుంది వధువుకి. కొన్ని సంఘాల్లో జుట్టు తయారవుతుంది, కొన్ని సంఘాల్లో గోల్డ్ తయారవుతున్నాయి, కొన్ని సంఘాల్లో బ్రెయిన్ తయారవుతుంది, కొన్ని సంఘాల్లో చేతులు తయారవుతున్నాయి, కొన్ని సంఘాల్లో కాళ్ళు తయారవుతున్నాయి, కొన్ని సంఘాల్లో వేళ్ళు తయారవుతున్నాయి, కొన్ని సంఘాల్లో కొన్ని అవయవాలు తయారవుతున్నాయి. మొత్తం అన్ని సంఘాల్లోంచి రేపు రాకడలో మొత్తాన్ని గ్యాదర్ చేసి పరిపూర్ణతలోకి తీసుకొచ్చి మొత్తాన్ని ఎవరిని ఎక్కడ సెట్ చేయాలో అలా సెట్ చేసి టోటల్గా మొత్తాన్ని ఒక వధువులాగా నిలబెట్టగలుగుతాడు ఆయన. స్తోత్రం చెప్తారా గట్టిగా? నీకున్న ఆత్మీయత నీ పక్కన ఉన్నోడికి ఉండకపోవచ్చు, లేదా నీకున్న ఆత్మీయతకి మించి నీ పక్కన ఉన్నోడికి ఆత్మీయత ఉండొచ్చు. అదేంది, ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు కదా, ఒకడు అలా ఎందుకున్నాడు, ఒకడు ఇలా ఎందుకున్నాడు? అందరూ క్రీస్తు సంఘమే కదా, అందరూ దేవుని సంబంధులే కదా. కొన్ని సంఘాలు అలా ఎందుకున్నాయి, కొన్ని సంఘాలు ఎలా ఎందుకున్నాయి అంటే
అది దేవుని క్రమంలో భాగమే. దేహమంతా చూచుట అయితే చెవి ఎక్కడ? చెవి కావాలా లేదా? దేహమంతా వినుట అయితే చూచుట ఎక్కడ? కళ్ళు కావాలి కదా. కాబట్టి ఇప్పుడు గోళ్ళు అవసరమా లేదా? కాళ్ళు, కళ్ళు, పళ్ళు, వళ్ళు అన్నీ అవసరమే. అన్నీ కలిపితేనే కదా ఒక వధువు. అవునా? రైట్. ఇందులో వేస్ట్ ఏమీ లేదు. కొంచెం విలువల తేడా ఉంటాయి, కానీ అన్నీ ముఖ్యమే. విలువల తేడా అన్నా ఉచ్చస్థానం, నీచస్థానం అని ఉన్నాయి, స్థానాలు వేరియేషన్. ఉచ్చస్థానం ఉన్నత స్థితి, నీచస్థానం అట్టడుగు స్థితి. శరీరానికి కాళ్ళు అవసరమా లేదా? అవసరం లేదన్నట్టు ఉంటున్నారు కొంతమంది. తీసేయమంటారు మరి. కాళ్ళు అవసరమా లేదా? చేతులు అవసరమా లేదా? ఎయ్యి గొప్ప, కాళ్ళు గొప్ప, చేతులు గొప్ప? పెద్దగా చెప్పండి. రెండు గొప్పయే, రెండు అవసరమైనయే. అవునా? ఇందులో ఏది తక్కువ? అవును. ఇప్పుడు కాళ్ళు లేవనుకో నడకట్లా, చేతులు లేవనుకో పనులెట్ట. రెండు అవసరమే, రెండు ముఖ్యమైనయే. దేని విలువ దానికి ఉంది. ఉందా లేదా? మరి చేయి తగిలితే ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా నీకు? అదే కాలు తగిలితే నువ్వేగా అన్నావు రెండు సమానమే, రెండింటి అవసరం ఉంది, రెండు ముఖ్యమైనవి అన్నావుగా. చెయ్యి తగిలితే లేని ఫీలింగు, కాలు తగిలితే ఎందుకు నీకు? అది స్థానంలో తేడా. చేతులు ఉచ్చ స్థానంలో ఉన్నాయి, పాదాలు నీచ స్థానంలో ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఆత్మీయతలో ఒక మెట్టులో ఉంటారు, వాళ్ళకున్న స్థానం వాళ్ళకు ఉంటుంది. కొంతమంది కింద ఉంటారు, వాళ్ళకున్న స్థానం వాళ్ళకు ఉంటుంది. మొత్తానికి మాత్రం అందరూ కలిపిందే, అన్ని సంఘాలు కలిపిందే సార్వత్రిక క్రైస్తవ సంఘ వధువు. ప్రతి సంఘంలో ఉన్న బలహీనులు బలవంతులు అందరూ కలిసిందే వధువు సంఘం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కొత్త వాళ్ళకు మరి అర్థమైద్దో లేదో పాపం. ఇప్పుడే చర్చికి వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోతే పక్కన వాళ్ళని చూస్తుంటారు. వీడి చెబితే అర్థమైద్దంటే ఇచ్చే వీడి మైండ్ తింటున్నాడు, అసలు అర్థం కావట్లేదని. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి అర్థమైద్దని అనుకుంటున్నాను. మనందరినీ రేపు యేసయ్య ప్రక్కన మనల్ని ఉంచి ఆయన మనం కలిసి నూతన లోకాలను నిర్మించడానికి, నూతన సృష్టిని జరిగించడానికి మన మీద దేవుని ఏర్పాటండి. అనవసరంగా జైలా మనల్ని ఆయన ఒక ప్లాన్ ప్రకారమే చేశాడు. నీ జీవితంలో జరుగుతున్న అనుభవాలన్నీ అనవసరంగా రావటల్లా ఒక ప్లాన్ ప్రకారమే వస్తున్నాయి. మన బ్రతుకులు మనకి చిందరవందర గందరగోళంగా కనపడవచ్చు, దేవునికి మాత్రం క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మొదటి సంతోషం, గొర్రెపిల్ల వివాహోత్సవంలో అందరూ సంతోషించాలి. ఎందుకంటే ఇంత కథ దీనికోసమే జరిగింది. అందుకే ఇప్పుడు మనం సంతోషించి ఉత్సహించుదాం అన్నాడు. ఒకటి, సమయం వచ్చింది అన్నాడు. ఏం సమయం? వివాహ సమయం. రెండోది ఏమన్నాడు? గొర్రెపిల్ల భార్య ఆయన సిద్ధపరిచాడు అన్నాడా? తనను తాను రెడీ చేసుకుంది అన్నాడా? అది. ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్ ఇలా ఉంది కనుక, మన భవిష్యత్ ఇది కనుక, దానికి సంబంధించి మనల్ని రెడీ చేయడానికి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. దేవునికి మహిమ. ఈ రెండు మొక్కలు తొందరగా వినేసేయండి, ఇక నేను ప్రార్థన చేసేస్తా. అసలు ఇక రాత్రి మీరు నిద్ర మేలుకొని ఉన్నారు, అందుకని ఇక నేను ప్రార్థన చేసేస్తాను. ఈ రెండు మొక్కలు వినేసేయండి. మనల్ని రెడీ చేయడానికి పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. ఇక రెడీ చేయడానికి పంపబడ్డాడు అంటే ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఆ బోధ విని ఆ నడిపింపులోకి వచ్చి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇది మన బాధ్యత. ఇప్పుడు నీ మీద ప్లాన్ ఏంటో అర్థమైందిగా. నీకు దండం చేస్తా, ఒక ముక్క రిప్లై ఇవ్వండి నాకు. అసలు మన ఫ్యూచర్ ఏందో అర్థమైందా? పెద్ద అయినా యాడికి పోతామే మనం? యాడికోసాడికి పోతామా?
యాడికి పోతాం? ఏం కాబోతున్నాం? ఒక రోజు ఉంది. ఇప్పుడున్న ఒకవేళ యేసయ్య రాకడలో ఇప్పుడు మనం సజీవంగా ఉంటే మార్పు నొందుతాం. ఇంకొక ఘట్టం ఉంది. సమాధులు బ్రద్దలు అయిపోతాయి, తెరవబడి సమాధులలో ఉన్న వాళ్ళు తిరిగి లెగుస్తారండి. మృతులు అక్షయులుగా లేపబడుదురు.